నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు ఇక్కడ మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడట? బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుని సేవకుడు అపోస్తుడు అయినటువంటి పౌలు, అతను ప్రభు యొక్క ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉండి ఏం చేస్తున్నాడు? బయట ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? బతిమలాడుకున్నాడు. ఏమని? నన్ను బయటికి తీసుకురమ్మనా? ఏమని బతిమలాడుతున్నాడు? 3 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారో అవన్నీ కూడా ధ్యానం చేశాము. చివరిలో పౌలు యొక్క ప్రార్థన చూసాము. ఇప్పుడు ఈ ఎఫెసీ పత్రికలో ఎలాగ మనం నడవాలి, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారు, అందులో మనం విశ్వాసముతో వాటిని ఎలాగా మనం వాటిని అనుభవించాలి, ప్రార్థనతో ఎలాగా వాటిని స్వతంత్రించుకోవాలనే విషయాలు 3 అధ్యాయాలు చూసాం. 4వ అధ్యాయంకి వచ్చేసరికి మనం ఏం చేయాలి కనుక క్రైస్తవ జీవితంలో మరి 2 భాగాలు ఉన్నాయి. దేవుడు చేసినటువంటి భాగం ఉంది, మనము చేయవలసినటువంటి పని కూడా ఉంది. దేవుడు మరి మన కొరకు ఏం చేశాడో అవన్నిటిని బట్టి ఆనందిస్తూ అట్ ది సేమ్ టైం మనము కూడా చేయవలసినవి ఉన్నాయి. మనం ఇప్పుడు వరకు కూడా దేవుడు మనకు చేసిన వాటిలో మనము ఏం చేయొచ్చు అంటే కూర్చోవచ్చు. వాచ్మెన్ అనేటువంటి దేవుని సేవకుడు ఈ యొక్క ఎఫెసీ పత్రిక గురించి రాస్తూ ఎలా రాశాడంటే, కూర్చోవడము, మరి నిల్చోవడము, నడవడము, ఈ 3 భాగాలు రాశాడు. ఇందులో ఎఫెసీ పత్రికలో తీసుకోండి. క్రీస్తు యేసు మన కొరకు చేసిన దాంట్లో మనం కూర్చోవాలి. క్రీస్తు యేసు మన కొరకు చేసిన దాంట్లో ఏం చేయాలి? ఈరోజు కూడా మీకు గ్రూప్లో ఒకటి పెట్టాను, మీరు అని చదివారో లేదు తెలియదు కానీ, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో అవన్నీ కూడా వాటిలోంచి మనం ఎలాగ అవన్నీ కూడా పొందుకోవాలి, వాటి ఖరీదెంత అంటే వాటి కోసము ప్రభు అన్నీ కూడా వెల చెల్లించేశారు కనుక వాటన్నిటినీ కూడా మనము తీసుకోవచ్చు విశ్వాసముతో. రెండవది మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటంటే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత. సమాధానం అనేది ఏంటంటే ఒక బంధం. సమాధానం అనేది ఏంటి? బంధం. ఆధ్యాత్మికంగా మనకి ఇతరులకు ఉన్నటువంటి సంబంధం ఎలా తెలిసిందంటే, మనం ఎక్కువ రక్త సంబంధం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఆత్మీయ సంబంధం అనేది ఎలా కలుగుతుందంటే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే. కనుక ఆత్మ కలిగించు ఐక్యమును ఏం చేయాలట? కాపాడుకున్నట్టులో ఏమవ్వాలి? శ్రద్ధ ఉండాలి. మనకు దేంట్లో శ్రద్ధ ఉంటుంది? శ్రద్ధ మామూలుగా దేంట్లో ఉంటుంది? దేని విషయంలో శ్రద్ధ పెడతాం మనం? చెప్పాలి అందరూ. కొంతమంది ఇల్లు అంతా బాగా ఏం చేస్తారు, నీట్గా సర్దుకుంటారు. ఒకరింటికి వెళ్ళాను నేను, అసలు ఎంత నీట్గా అంటే ఎక్కడెక్కడ ఏం ఉండాలో అన్నీ కూడా చక్కగా సర్దారు. ఎందుకు చేయగలిగారు చెప్పండి? వాళ్ళకు దాంట్లో ఏముంది? శ్రద్ధ ఉంది. అలాగే కొంతమంది కొన్ని విషయాల్లో ఫుడ్ ఎలా చేస్తారు, చాలామంది చాలా శ్రద్ధగా చేస్తారు. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, వాళ్ళ వైఫ్ చక్కగా అన్నీ ఉడకబెట్టి ఉప్పు కారం వేసి ఇచ్చేస్తుందట. అన్నీ ఉడకబెట్టి లాస్ట్లో ఉప్పు కారం వేసి ఇచ్చేస్తుందట. విన్న కదా మళ్ళీ ఇది పెట్టనాలండి. ఉప్పు కారం వేసి ఇచ్చేస్తుందట లాస్ట్లో. మరి ఎందుకు అలాగా చేస్తారు? దాంట్లో ఏం చేయలేదు వాళ్ళకి, అందులో శ్రద్ధ లేదు. కానీ మిగతా చాలా విషయాల్లో శ్రద్ధ ఉంటుంది, శ్రద్ధ లేదు. కొంతమంది ఫుడ్ అలా చాలా శ్రద్ధగా చేస్తారు. అలాగే చాలామందికి చాలా విషయాల్లో శ్రద్ధ ఉంటుంది. ఇక్కడ మనం దేంట్లో శ్రద్ధ ఉండాలంటే, సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే. మనకి ఇందులో శ్రద్ధ ఉండాలి. ఆత్మ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే, మనము వాళ్ళతో సరిగా ఉన్నాము లేదని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అస్తమాటికి వాళ్ళే కళ్ళలో కనబడుతుంటారు. ఎవరు కనబడుతుంటారు? ఏంటి? ఎవరు కనబడతారు? ఆత్మ కలిగించి మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, అప్పుడు అస్తమాటికి వాళ్ళే ఎందుకు నాకు కనబడుతున్నారు, అస్తమాటికి వాళ్ళే నాకు ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా, నేను బైబిల్ చదువుతున్నా, వాళ్ళు ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు అంటే, ఆత్మ ఏం చేస్తుంది మిమ్మల్ని? ఆత్మ మమ్మల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. వాళ్ళ విషయంలో మీరు సమాధానమైన బంధము చేత ఐక్యములో కాపాడుకున్నట్టు యందు
మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది, ఇది మీకు ఎలా సాధ్యమో కూడా చెప్తున్నాడు. ప్రేమతో ఒకరినొకడు. అందరినీ మనం ఏం చేయలేము, సహించలేము. చాలా కష్టం అందరినీ సహించడం, ఏం చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క విధానంలో ఉంటుంది. కొంతమంది విపరీత బుద్ధి ఉంటుంది, కొంతమందిది అసలు మనం ఆ బుద్ధిని మనం ఏం చేయలేము, టాలరేట్ చేయలేము. నేను 3 మందిని టాలరేట్ చేయలేను, నన్ను మీరు ఒక టాలరేట్ చేయలేకపోవచ్చు. కానీ వీటన్నిటికీ ఒకటేముంది, ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. కనుక వాక్యం మనకు తెలిస్తే దాన్ని అప్లై చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. మామూలుగా అయితే మనం ఏం చేయలేము, సహించలేము, నా వల్ల కాదు బాబు, నేనేం చేయలేను, భరించలేము అంటాం. కానీ ఇక్కడ ఏముంది, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. మీరు పిలువబడిన పిలుపునకు, దేవుడు మనలను కుమారులుగా పిలుస్తున్నాడు. మనల్ని దేవుడు ఏం చేశాడు, కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపునకు తగినట్లుగా ఏం చేయాలట. రెండవది, దేవుడు తన రాజ్యమునకును మహిమనకును మనల్ని పిలిచాడు అని ఉంటుంది. దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు, తన రాజ్యమునకును తన మహిమనకును. ఇప్పుడు మనం దేవుని రాజ్య వారసులం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలము, దేవుని రాజ్య వారసులం. దానికి తగినట్లుగా ఏం చేయాలి, ఏమంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఇప్పుడు మనం ఒకవేళ అమెరికన్ సిటిజన్షిప్ మీకు వచ్చింది అనుకోండి, మీరు అమెరికాలో సెటిల్ అయిపోయారు, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు చాలా కాలం తర్వాత 10 రోజుల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వైజాగ్ వచ్చారు. మరలా వచ్చిన తర్వాత మీరు ఆ 10 సంవత్సరాల తర్వాత మీరు మామూలుగానే ఎక్కడికి, చేపల మార్కెట్కి, రైతు బజార్కి వెళ్ళి మీరు మామూలుగానే మీరు ఇంతకుముందు చేసినట్టుగానే మీరు ఏం చేయలేరు. మీరేం చేస్తారు, ఇప్పుడు నేను ఎవరిని, చేపలు మనం బేరం ఆడేటప్పుడు ఏం ఆడతాం, అందరూ కాదు, బేరం ఆడేటప్పుడు ఏం చేస్తారు, చాలామంది బేరం ఆడి అడుగుతుంటారు, ఇంకా చాలా అది బార్గెన్ చేస్తుంటారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మీరు బార్గెన్ చేస్తారా, మీ ఫీలింగ్ ఎలాగుంటుంది, ఎంత ఎక్కువ మాట్లాడరు కదా, తీసుకెళ్ళి లోన్ పెట్టించు డ్రైవర్ ఏమంటుంటారు, అరే నాన్న అక్కడ లైట్ ఏరు మధ్యలో, ఆ మధ్యలో లైట్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఫీల్ అవుతున్నారు, అమెరికన్ సిటిజన్షిప్లో ఉన్నారు కదా మీరు. ఇప్పుడు ఎలా మాట్లాడతారు, 5 రూపాయలు 10 రూపాయల కోసం మాట్లాడరు. అవసరమైతే కారు కూడా దిగకుండా ఏం చేస్తారు, కారులో పెట్టించు డ్రైవర్ మీరు దిగరు, డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు. మీరు ఏమైపోయారు, అమెరికా సిటిజన్షిప్, అమెరికా పౌరసత్వం మీరు కలిగి ఉన్నట్లుగా మీరు ఏం చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలంటున్నాడు, దేవుని రాజ్యపు వారసులముగా, దేవుని కుమారులముగా, దేవుని యొక్క కుమార్తెలముగా మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మనలో ఏముండాలి, దీర్ఘశాంతం అనండి అందరూ. అంటే ఎంతకాలం, దీర్ఘకాలం ఏముండాలి, శాంతముతో కూడిన ఏముండాలట, సంపూర్ణ. ఇప్పుడు దేవుని బిడ్డలు కానీ, దేవుని కుమారులు కానీ, దేవుని కుమార్తెలు కానీ, దేవుని రాజ్య సంబంధులు కానీ వారిలో ఏం కనిపించాలి, దీర్ఘశాంతముతో కూడిన ఏం కనిపించాలి, సంపూర్ణమైన వినయం. చూడండి ఒక కీర్తనలో 145వ కీర్తన చూడండి, 45వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. నాలుగవ వచనం చూడండి, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకును నీ ప్రభావమును ధరించుకొని. ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తుని గురించి ఈ మాట చెప్పబడుతుంది. నువ్వు నరుల కంటే అతి సుందరుడువు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఇవన్నీ కూడా ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు భూమి మీద ఏం చేస్తున్నాడంటే సత్యమును వినయముతో కూడిన
నీతిని స్థాపించుటకును నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ఇప్పుడు దేవుని బిడలముగా, యేసుక్రీస్తు బిడలముగా మన జీవితంలో ఏముండాలంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం. వినయముతో మరలా ఏముండాలి? సాత్వికం. వినయంతో ఏముండాలి? సాత్వికం కలిగి నడుచుకోవాలి. ఇప్పుడు నడుచుకోవడానికి వచ్చాం మనం. కూర్చునడం, యేసుక్రీస్తులో ఏ స్థానం దేవుడు మనకి ఇచ్చాడో అందులో కూర్చోవాలి. ఇప్పుడు నడవలసి వచ్చినప్పుడు ఎలా నడవాలి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. సాత్వికం అంటే ఇంతకుముందు డెఫినేషన్ చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పినా అది మర్చిపోతుంటారు. ఎందుకు మర్చిపోతుంటారని రాసుకోరు. సాత్వికం అంటే, దీనత్వం అంటే, సాత్వికం అంటే రెండు డెఫినేషన్స్ చెప్పాను. దీనత్వం అంటే భూమి మీద నేను దేనికిని అర్హుడను కాను, నేను దేనికిని అర్హుడను కాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, దేవుడు తన ఉచితమైన కృప ద్వారా, దేవుడు తన ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు నాకు సమస్తమును ఇచ్చాడు తప్ప నేను కలిగి ఉన్న దేనికి నేనేం కాను, అర్హుడను కాను అనుకోవడమే మనం దీనత్వంలోనికి వెళ్తున్నాం. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికం ఏంటంటే భూమి మీద ఎవరితోనూ జగడమాడని వారు, భూమి మీద ఎవరితోనూ గొడవ పడని వారు, లేకపోతే జగడమాడని వారిని ఏమంటారు? సాత్వికులు అంటారు. మామూలుగా మనం ఎవరినైనా చూసి సాత్వికులు అని ఎవరిని అనగలం? సాత్వికుడు అని ఎవరిని అనగలం? సాత్వికమ్మ. ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టలేం. సాత్వికమ్మ అని ఎవరిని అనగలం? మీరే చెప్పేస్తున్నారు చూసారా, సైలెంట్గా ఎవరితో ఎవరిని ఎన్నన్నా ఏముందమ్మా, ఏం మాట్లాడదు అంటే భూమి మీద ఎవరితోనూ ఎవరిని జగడము ఆడని వారిని ఏమంటారు? సాత్వికులు అంటారు. కనుక సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి మనం. దేవుడు మనలను పిలిచిన పిలుపునకు తగినట్లుగా, అంటే ఇవన్నీ ఉంటేనే దానికి తగినట్లుగా మనం ఏం చేస్తున్నాం? నడుచుకుంటున్నాం. అలాగా కనుక అలా నడుచుకోవాలని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమలాడుతున్నాను. దేనికి బ్రతిమలాడుతున్నాం మనం? అన్నం తిను బాబు, బాబు అన్నం తినరా అని బ్రతిమలాడుతాం. ఇంకేం బ్రతిమలాడుతాం? ఇంకన్నిటికీ కూడా మనం బ్రతిమలాడుతాం. పౌలు దేనికి బ్రతిమలాడుతున్నాడు? మనల్ని భోంచేయండి, ఇవన్నిటి కోసం కూడా బ్రతిమలాడట్లేదు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకొనవలనని నేనేం చేస్తున్నాను? ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. కనుక ఈ క్యారెక్టర్స్ ఉంటేనే దేవుని యొక్క పిలుపునకు తగినట్లుగా మనము జీవిస్తున్నాము. మధ్య మధ్యలో ఒకవేళ మనం ఎక్కడైనా బలహీనమైనప్పుడు కూడా వెంటనే పశ్చాత్తాపడి, ప్రభా నేను ఫెయిల్ అయిపోయాను, ఫెయిల్ అయిపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి పశ్చాత్తాపడి మరలా లేచి మరలా అక్కడి నుంచి మనము నడవాలి. కనుక నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. 4వ వచనము, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే. శరీరము, ఎఫెసీ పత్రిక 4:4. శరీరము ఒక్కటే. ఏ శరీరం గురించి చెప్తున్నాడు ఇక్కడ? శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే. శరీరం ఒక్కటే అంటే ఏ శరీరం గురించి చెప్తున్నాడు? చెప్పాలి అందరూ. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరూ ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. చాలమ్మా. ఇప్పుడు శరీరం ఎవరు?
శరీరం క్రీస్తు కాదు, అక్కడ క్లియర్గా ఉంది. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, చదవండి మళ్ళీ మాట. ఆ, 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 ఆ. మనమందరము కూడా ఒక్క శరీరంలోనికి, అంటే ఒక్క శరీరముగా ఉండటానికి ఒక్క ఆత్మ యందు ఏం చేసాం? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము శరీరమై ఉన్నది. క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మనం అందరమును కూడా అవయములమై ఉన్నాము. సంఘములో మనం అందరం కూడా ఏమయ్యాము? అవయములమై ఉన్నాము. గనక శరీరము ఒక్కటే. అందరూ ఏంటి? అన్ని అవయవాలు కలిపి ఏంటి? శరీరం అయింది. ఆ శరీరం అంతా ఏంటి? ఒక్కటే. ఆత్మయు ఒక్కటే. చూడండి, అక్కడ చూడండి, మనం ఒక్క శరీరముగా ఉండుటకు ఆత్మలో ఏమయ్యాము? బాప్తీసం పొందాము అని ఉంది. మనం అందరమును ఒక్క శరీరంలోనికి, మనం అందరం ఇప్పుడు ఆత్మలో బాప్తీసం పొందడం ద్వారా ఏమయ్యామంటే మనం అందరం ఒక్క శరీరముగా అయ్యాం. ఇక్కడ అదే అన్నాడు, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. కనుక ఆత్మ చేసే పని ఏంటంటే, పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే, మనమందరము ఒక్కటే, ఈ శరీరం అంతా కూడా ఒక్కటే అని మనకేం చేస్తుంటాడు? దేవుని ఆత్మ కలిగిన వారు మనమందరము ఒక్కటే అనేటువంటి భావంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు మీరు పిలువబడితిరి. కనుక మనకు నిరీక్షణ కూడా ఒక్కటే. చూడండి, ఇక్కడ శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, నిరీక్షణ కూడా. ఇప్పుడు మనందరికీ ఉన్న నిరీక్షణ ఏంటి? ఒకటే నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? ఇప్పుడు మీకున్న నిరీక్షణ ఏంటి అమ్మా? మనకి నిత్య జీవమును గురించిన నిరీక్షణ. మనందరికీ కూడా ఏముంది? నిత్య జీవం ఉంది. మన భక్తి వెనకాల ఉన్న నిరీక్షణ ఏంటి? మన ఆత్మీయత వెనకాల ఉన్న నిరీక్షణ ఏంటంటే నిత్య జీవం. మనకి నిరీక్షణ ఏంటి? నిత్య జీవం. కనుక ఈ పరిశుద్ధాత్ముడు ఆ నిరీక్షణతో మనల్ని నడిపిస్తాడు. నిరీక్షణ లేకపోతే వారి జీవితం ఎఫెక్టివ్గా ఉండదు. చాలామందికి నిరీక్షణ ఏంటో తెలియదు. ఎందుకు వెళ్ళాలంటే ఆశీర్వాదం కోసం అనుకుంటారు. ఆశీర్వాదం కోసం కాదు మనం యేసుక్రీస్తుని వెంబడిస్తుంది. నిత్యత్వము కొరకు మనము ప్రభుని ఏం చేస్తున్నాం? వెంబడిస్తున్నాం. నిత్య రాజ్యము కొరకు ప్రభుని వెంబడిస్తున్నాము. కనుక నిరీక్షణ కూడా ఒకటే. ఇప్పుడు 5వ వచనం చూడండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. చూడండి, రెండవ త్రిత్వంలో ఉన్నటువంటి ఆ రెండవ వ్యక్తి గురించి కూడా అక్కడ చెప్తున్నాడు. త్రిత్వం గురించి అక్కడ మూడు మాటలు కూడా చక్కగా రాశాడు. ప్రభువు ఒక్కడే. ప్రభువులోనికి మనం వచ్చేటువంటి అనుభవం ఎలా జరుగుతుందంటే, ఒకటి విశ్వాసము, రెండోది ఏంటి? బాప్తిస్మం. ఇది మీకు అర్థం అవ్వాలంటే గలతీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ, యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మీరందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. ఇందాక ఆత్మ అనేటప్పుడు శరీరము ఒక్కటే అన్నాడు. ఆ శరీరంలో మనం అందరమును కూడా ఆత్మలోనికి వచ్చినప్పుడు, ఆత్మ బాప్తిసంలోనికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఏమై ఉన్నామో ఆ శరీరంలో అవయవములుగా ఉంటామన్నాడు. ఇక్కడ ప్రభు ఒక్కడే. ప్రభు దగ్గర 2 మాటలు వాడాడు. ఏంటి? ఒకటి విశ్వాసము, రెండోది ఏంటి? బాప్తిసం. ఇక్కడ ఈ 2 వచనాల్లో కనిపిస్తున్నాయా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అలాగే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. యేసుక్రీస్తు అన్న దగ్గర ఏం కనిపిస్తున్నాయి? ఒకటి విశ్వాసము, 2 బాప్తిస్మం. యేసుక్రీస్తులోనికి మన జీవితాలను మనం ఎలాగ అప్పగించుకుంటామంటే యేసుక్రీస్తును విశ్వసించడంతో. మీరు ఇవన్నీ మనకు ఒకటే కాదు, మీరు నేర్చుకొని ఇతరులకు కూడా చెప్పడానికి మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఓకేనా? మనం నేర్చుకొని యేసుక్రీస్తులోనికి ఒక వ్యక్తి ఎలాగొచ్చాడంటే, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులు కాదు, అది ఇట్ ఈస్ నాట్, అది పని అవ్వదు. లేకపోతే అప్పుడప్పుడు చర్చకు వస్తారండి, అది పని అవ్వదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రెండోది ఏమవ్వాలి? బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. బాప్తిసం తీసుకోవడం ద్వారా క్రీస్తును ధరించుకుని ఉన్నారు. కనుక క్రీస్తులోనికి ఒక జీవితము రావాలంటే 2 కారణాలు, 2 జరగాలి. యేసుక్రీస్తును ఏం చేయాలి?
చాలామంది విశ్వాసం అనగానే చాలామందికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే నమ్ముతాడండి, యేసయ్యని నమ్ముతాడండి అంటారు కదా. నమ్మడం ఏం నమ్ముతున్నాము? దేవుడు దీవిస్తాడని, దేవుడు కాపాడుతాడని, దేవుడు ప్రేమిస్తాడని, ఇవన్నీ నమ్ముతున్నాం. ఇవన్నీ రక్షణ గూర్చిన నమ్మకాలు కాదు. ఇవన్నీ రక్షణ గూర్చినటువంటి నమ్మకాలు కాదు. రక్షణ గూర్చిన నమ్మకం ఏంటి? రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని. చూడండి, ఈ విశ్వాసం ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదే కదమ్మా చదివా. ఏమనుంది అది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? దేవుడు మృతులలో నుండి. ఈ విశ్వాసము మన గురించి ఎవరి గురించి అని చెప్తాను? దేవుడు నమ్ముకో కాదు. ఏమని నమ్ముకోవాలి? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని. అంటే అర్థం ఏంటి? మృతుల్లో నుండి లేపడం అంటే అక్కడ మృతి ఎందుకు పొందాడో చెప్పాలి. నీ కొరకు ఆయన మృతి పొందాడు, నా కొరకు ఆయన మృతి పొందాడు. మృతుల్లో నుండి లేపాడు అనగానే మీరు అక్కడ ఏం వివరించాలి? మీరు చెప్పేటప్పుడు యేసుక్రీస్తును దేవుడు మృతుల్లో నుండి లేపాడు. ఎందుకు లేపాడు అంటే యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఏమయ్యాడు? ఆయన మరణించాడు. నీ పాపము కొరకు ఆయన మరణించాడు, నా పాపం కొరకు ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్తూ 10వ వచనం చదవమ్మా. ఏలయనగా నీతి కలుగునట్లు. చూడండి, నీతి కలగాలంటే మనుషుడు హృదయంలో ఏం చేయాలి? ఏం విశ్వసించాలి? యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించాడని విశ్వసించాలి. ఇప్పుడు అందరి విశ్వాసం అలాగుంటుందా? చర్చికి వచ్చే వాళ్ళది, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళది అలాగుండదు. యేసుప్రభు అంటే కొన్ని నమ్మకం ఉంటుంది, కానీ ఆ విశ్వాసం ఏం చేయదు? వాళ్ళని రక్షించదు. ఆ విశ్వాసం ఏం చేయదు? రక్షించదు. యేసుప్రభు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన యేసుప్రభు మొన్న ఒక ఆయనతో మాట్లాడుతూ, నేను ఎప్పుడు బండి కొనుక్కున్నా, ఇంతకుముందు ఏమిటది హైందవ సంబంధించినవి ఆ బండి మీద నేను స్టిక్కర్ వేసుకునేవాడిని. అందులో చాలా బళ్ళు అన్నీ కూడా ఏమయ్యాయి? యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలా ఇబ్బందులు పడ్డాయి. తర్వాత ఆ మధ్యకాలంలో నేను నా భార్య చెప్పింది, యేసుప్రభు బొమ్మ వేసుకోండి బండి మీద, యేసుప్రభు బొమ్మ వేసుకోండి. అప్పటి నుంచి నాకేమీ యాక్సిడెంట్ కాలేదండి. ఈ విశ్వాసం రక్షిస్తుందా? మనం వినడానికి బాగానే ఉంటుంది కదా, వినడానికి అది ఎలాగుంది? యేసుప్రభు బొమ్మ వేసుకుంటే ఏమవ్వలేదట? యాక్సిడెంట్లు జరగలేదట. ఇంకేమవ్వలేదు అంటే ఇంకో రెండో విషయం కూడా చెప్పాడు, ఆ ఫైనాన్స్ కూడా తొందరగా తిరిగిపోయిందండి అన్నాడు. మనం ఏమనుకుంటాం? అలాగంటాం. కానీ ఆ విశ్వాసం ఏం చేయదు? రక్షించదు. యేసుప్రభు బొమ్మ వేసుకున్నంత మాత్రాన, యేసుప్రభు ఆ బొమ్మ స్టిక్కర్ వేసుకొని తొందరగా దేవుడు కార్యం చేసినంత మాత్రం ఆ విశ్వాసం ఏం చేయదు? రక్షించబడే విశ్వాసం కాదు. రక్షించబడే విశ్వాసం ఏంటి? యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకోవాలి, ఆయన నా కొరకు మృతి పొంది తిరిగి లేచాడు అని నేనేం చేయాలి? హృదయములో ఏం చేయాలి? విశ్వసించాలి అని చెప్తూ ఏమంటున్నాడు అక్కడ? నీతి కలుగునట్లుగా మనుష్యుడు ఏమవుతాడు? హృదయములో విశ్వాసం ఉంచుతాడు. ఏమని విశ్వాసం ఉంచుతాడంటే యేసు ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అనే విశ్వాసము నిన్ను నీతిమంతులుగా చేస్తాడు. అంతేకాదు, నీతి అయినంత మాత్రం రక్షణ లేదు. ఏమవ్వాలట? రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. రక్షణ కలుగునట్లు ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఒప్పుకోవడం అంటే యేసు నా ప్రభు అని ఒప్పుకుంటున్నామో, అంతేకాదు బాప్తిసం ద్వారా కూడా మనం ఏం చేస్తున్నామంటే, చాలామందికి బాప్తిసం తీసుకోవాలి అని చెప్తుంటారు కానీ ఎందుకు తీసుకోవాలో తెలియదు. బాప్తిసం ద్వారా మనం బహిరంగముగా యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నాం. ఏం చేస్తున్నాము? బహిరంగముగా యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాం? యేసు నా ప్రభు అని నేను ఒప్పుకొని నేనేం చేస్తున్నాను? చూడండి, ఎవరికి ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడికి బాప్తిసం ఇచ్చే సమయంలో ఏం అడుగుతాడో చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. మనం స్పీడ్గా వెళ్ళలేము, ఇది బైబిల్ స్టడీ కనుక ప్రతి వచనాన్ని కూడా కొంచెం విప్పి మనం ధ్యానం చేస్తున్నాం. 35వ వచనం చూడండి.
అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములు అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవను వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు ఆజ్ఞాపించిన దగ్గర ఏముంచండి, ఒకటే ఉంది కదా, ఆ ఒకటి దగ్గర కింద చదవండి. ఇప్పుడు ఆజ్ఞాపించిన పక్కన ఒకటి ఉండి కిందనే ఉంది ఒకటి, కొన్ని ప్రాచీన ప్రతులలో ఉంది. లేదా మీ బైబిల్లో లేదా? మీరు ఏం చదువుతున్నారు? అపోస్తుల కార్యం చూస్తున్నారా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనములో నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఉందా అక్కడ వరకు? అయిన తర్వాత ఒకటనే లేదా పక్కన? అదేటా మీ బైబిల్లో లేదా? మార్చుకోండి మీ బైబిల్లో. ఒకటే నుండి కిందన ఏముంది? పోనీ కిందన ఏమనుందా? మీకు కిందన రాసేముందా? అమ్మ మీరు ఏం చూస్తున్నారు? 8వ అధ్యాయం చూస్తున్నారా? మీరు 2 చూస్తున్నారు. 2 పాత్ర ఏమి ఉందండి, మరి ఒకటి అవునా? అందరి బైబిల్ అలాగే ఉందా? మీ బైబిల్ మార్చుకోండి. మీరు పక్క ఒకసారి నీ బైబిల్ చూపించండి వాళ్ళకి. ఏమని ఉంది ఇప్పుడు అక్కడ? చదవండి ఎవరైనా. కొన్ని ప్రాచీన ప్రతులలో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల బాప్తిస్మము పొందాలి అంటే నేను తీసుకుంటాను అంటే ఏం చెప్తున్నాడు ఫిలిప్పు? నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. అది విశ్వాసం యొక్క డెఫినేషన్. ఒక వ్యక్తి బాప్తీసం తీసుకోక మునుపు తనకి ఏ నిశ్చయిత ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న విశ్వాసము తనలో ఉండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన నా కొరకు వచ్చి నా కొరకు మృతి పొందాడు కనుక ప్రభు ఒక్కడే. విశ్వాసము బాప్తీసం కూడా ఏంటి? ఒక్కటే. ప్రభువు చెప్పిన దగ్గర ప్రభులోనికి మనం ఎలాగా మనం వస్తున్నాము అంటే విశ్వసించడం ద్వారా, రెండోది ఏంటి? బాప్తీసం పొందడం ద్వారా. పరిశుద్ధాత్మలు ఎలా పాలుభాగస్తులం అవుతున్నామో మనమందరము కూడా ఒక్క శరీరంలోనికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తున్నామో మనమందరం కూడా ఏమవుతున్నాం? ఒక్క శరీరము. మనమందరం ఒక్క శరీరము అన్న విషయం మీకు అర్థమవ్వకపోతే మీలో ఏం లేదు? దేవుని ఆత్మ లేదు. మనందరం ఒక్క శరీరము అనేటువంటి ఆ గ్రహింపులోనికి రావాలి. తర్వాత మూడవది 6వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ ముగ్గురు వ్యక్తిత్వాలు చూసామా? ఆత్మ అనే మాటను చూసాము. రెండవది ఏం చూసాము? యేసుక్రీస్తుని చూసాము. మూడవది తండ్రిని చూస్తున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఏం చేస్తున్నాడట? ఆయన వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఈ వచనం కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంటుంది కనుక ఇది కొంతమంది ఆ కామెంటరీస్లో ఏం చేస్తున్నారంటే ఇది విశ్వాసులకు మాత్రమే ఆ మాట. తండ్రి అనేటువంటి సంబోధించేటప్పుడు తండ్రి ఎవరికి అవుతాడు? ఆయన అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. తండ్రి ఎవరిని అంటారు మీరు? భూమి మీద ఒకరినే అంటారు మీరు కదా, ఒకరినే అంటారు. అది ఎవరిని అంటారు? మీ తండ్రిని అంటారు. ఇప్పుడు దేవుని తండ్రి అని ఎవరు పిలవగలుగుతారు? రక్షించబడిన వారికి మాత్రమే దేవుని తండ్రి అని మొరపెట్టేటువంటి స్థితి వారికి కలుగుతుంది. మిగతా వాళ్ళు దేవుని ఎవరు కూడా తండ్రి అని పిలవలేరు. పిలవడానికి వాళ్ళకి ఏముండదు? ధైర్యము ఉండదు. ధైర్యంగా పిలిచిన యాక్సెస్ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు దేవుడు ఎలాంటి ఆధిక్యతనిచ్చాడంటే తన్ను ఎందరూ అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చెను. అది ఒక అథారిటీ.
అధికారము. దేవుడు మనకేం చేశాడు? ఒక అధికారమును ఇచ్చాడు. ఆ అధికారమును బట్టి ఆయన మనం ఏం చేయగలుగుతున్నాము? తండ్రి అని పిలుస్తాం. మీరు ఎవరు పడితే ఆయన తండ్రి అన్నారంటే ఏమంటారు? ఎవడరా నువ్వు అంటారు కదా. డాడీ అని అనిసారు గబుక్కు మీరు ఎవరైనా ఏమంటారు? ఎవడరా నువ్వు అంటారు. లేకపోతే బాబు నేను కాదు మీ డాడీని అంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము తండ్రి అని ఆయన మనం పిలవగలుగుతున్నాము అంటే ఆయన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుడు మనకు అటువంటి ఆధిక్యతనిచ్చాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామో, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తామో, యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఏమవుతాడు? ఆయన మనలో ఉంటున్నాడు. మన యొక్క ద్వారా, ఇది రెండు, అందరి ద్వారా అని ఉంది కదా. అందరిలోనూ వ్యాపించి అంటే సంఘముగా మనం ఎప్పుడు ఎక్కడ కూడినప్పటికి కూడా వారి మధ్యలో ఆయన ఉంటానన్నాడు. అలాగే ఆయన అందరిలోనూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు గురించి ఏం చెప్పినా, పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పినా, తండ్రి అయిన దేవుని గురించి ఏం చెప్పినా, ముగ్గురికి కూడా ఏ సందర్భంలోనైనా వాటిని మనము వాడుకోవచ్చు అంటే అది ముగ్గురు కూడా దానిని మాట్లాడుతున్నట్టుగానే మనం తీసుకోవాలి. కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే మూడు విషయాలను మరి బైబిల్ అంతా చదువు. చాలామందికి త్రిత్వం గురించి చెప్పండి, మాకు అర్థం అవ్వట్లేదు అంటారు. ఎన్ని చెప్పినా ఎవరికి అర్థం కాదు. త్రిత్వం గురించి ఎన్ని రకాలుగా చెప్పినా అది ఏమవదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో బోధిస్తే తప్ప అది అర్థం కాదు. లేకపోతే రీజనింగ్గా ఇలా చెప్పి అలా చెప్పి, సూర్యుడు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి, ఒక ఆయన అలా చెప్పాడు, సూర్యుడు వేడి, వెలుతురు, ఇంకా ఏంటి ఏదో చెప్పాడు ఆయన. కనుక ఇవన్నీ ఒకే సూర్యుడు, అతను ఎన్ని లక్షణాలు ఉన్నాయి? వెలుగుంది, ఇంకేముంది? వేడి ఉంది. కానీ సూర్యుడు ఎక్కడో పైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ముగ్గురు మనం చూస్తున్నాం. సూర్యుడు అక్కడ ఉన్నాడు ఒకటి, ఇంకోటి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. మూడోది ఏంటి? వేడి వచ్చింది. కనుక ఇలా చెప్తున్నారు. కానీ ఇవన్నీ చెప్పినా మనకు కొంత తృప్తి ఉండదు. లేఖనాలు మనకు చదువుతున్నప్పుడు మాత్రమే మనకు చక్కగా పరిశుద్ధాత్మదేవుడు అర్థం చేస్తాడు. సో అక్కడ ముగ్గురు వ్యక్తిత్వాలు కూడా చక్కగా చూపించాడు కదా. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరికీ పైనున్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మీరు అలా బైబిల్ చదువుతుంటే అనేక చోట్ల త్రిత్వాన్ని గురించి పౌలు రాశాడు, అపోస్తలులందరూ కూడా రాయడం జరిగింది. కనుక 7వ వచనంలోకి వస్తున్నాను. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. జాగ్రత్తగా ఇక్కడ నుంచి మంచి వచనాలు ఇవన్నీ కూడా. అయితే అంటే మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరికీ ప్రభు ఒక్కడే, మనందరికీ ఆత్మ కూడా, దేవుడు అనుగ్రహించిన ఆత్మయ్య కూడా ఒకటే. మనందరం ఒకటే శరీరం, మనందరికి ఒకటే నిరీక్షణ, మనందరికీ ఒకటే విశ్వాసం, మనందరికి ఒకటే బాప్తిస్వం, అన్నీ ఉన్నాయి. కానీ అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అంటే అయితే మనందరికీ కూడా రకరకాల కృపలు ఇవ్వబడ్డాయి అంటున్నాడు. సో మనందరికీ కూడా అందరం ఒక్కటే అయినప్పటికి కూడా మనం ఏమయ్యాము? అందరికీ కూడా ఒక్కొక్క కృపను కలిగి ఉన్నాము. అందరం వేరు కాదు. దాన్ని కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్తూ, శరీరం ఒక్కటే అయినప్పుడు కూడా అవి అనేకమైన అవయవాలు కలిగి ఉన్నాయి. అనేకమైన అవయవాలు కలిగి ఉన్నాయి. ప్రతి అవయవానికి వేరే వేరే పని ఉంటుంది కదా. కొంతమందికి ఎడమ చేయి అలవాటు. ఈ ఎడమ చేయి అలవాటు ఉన్న వాళ్ళు కుడి చేతితో పని చేసినట్టుగా చేయలేరు వాళ్ళు. ఈ కుడి చేయి అలవాటు ఉన్న వాళ్ళు ఎడమ చేతి ఏదైనా పట్టుకుంటే వాళ్ళకి ఏముండదు, పట్టు ఉండదు. కనుక ప్రతి అవయవానికి ఏముంటుందంటే ఒక్కొక్క పని ఉంటుంది. దాన్ని అలా పోలుస్తూ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అన్నీ కూడా రాసి ఇక్కడ కూడా మనలో ఏమంటున్నాడంటే, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యం, ఆధ్యాత్మికమైనటువంటి వరాలు అందరికీ ప్రత్యేకమైనవి. అందరం ఒకటే, కానీ అందరికీ ఏమయ్యాయి? వరములు, సామర్థ్యాలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఒకరు చేసే పని ఇంకొకరు ఏం చేయలేరు, చేయలేకపోవచ్చు. అయినంత మాత్రాన అందరూ ఏమై ఉన్నారు? ఒక్క శరీరమై ఉన్నారు. ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేకపోవచ్చు. ఈ విషయము ఆ మెచ్యూరిటీలోకి వచ్చే కొద్దీ మనకు అర్థమవుతుంది.
ఒకళ్ళు చేసే పని ఇంకొకరు చేయలేకపోవచ్చు. వారికి దేవుడు ఏమి ఇచ్చాడు? సామర్థ్యాన్ని ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఏం చేశాడు? అందరికీ క్రీస్తు గురించి వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడింది. కనుక ఒక్కొక్కరికి ఒక రకమైన కృపలు ఇవ్వబడి ఉన్నాయి. ఒక్కొక్కరికి వేరు కృపావరములు ఉన్నాయి అంటాడు రోమాపత్రిక 12 అధ్యాయంలో. చూడండి ఆ మాటను. రోమాపత్రిక 12 అధ్యాయము. మీకు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే కొరింథీ పత్రిక 12 అధ్యాయం కూడా ఇంటికి వెళ్ళి చదవండి. మనం అలాగ ప్రతిదీ చదివితే ఇంకక్కడే ఉండిపోతాం. అది మీరు హోంవర్క్గా చదువుకోవచ్చు. 12వ అధ్యాయము చూడండి. ఇందులో మనలో 6-7 వచనాలు చూడండి. 5 వచనం కూడా చదివాము. 4-5 కలిసిపోయినాయి. ఒక్క శరీరంలో ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎందుకు ఐక్యతగా మనం ఉండాలి అంటే, మనందరం కూడా ఒకరికొకరికి ఏమై ఉన్నాం? అవయవాలు ఉన్నాం. ముందు ఎందుకు బతిమలాడాడంటే, మీరు ఒకరికొకరు అవయవంలో ఉన్నారు, మీరు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోండి. ఇంకేం చెప్పాడు? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో ఏం చేయాలి? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి, ప్రేమ కలిగి ఒకరినొకరు సహించండి. ఎందుకు చెప్పాడంటే, మీకు చెప్పాలంటే, ఇప్పుడు కన్ను ఒక గొయ్యి చూసింది, కన్ను మీకు చెప్పలేదు గొయ్యి ఉందని. మీ ఎదురుగుండా ఏముంది? మీరు నడుచుకొని వెళ్తున్నారు, కన్ను చూసింది పెద్ద గొయ్యి ఉందని. వీడి తేగ నన్ను పక్కన ఎడుతున్నాడు చిన్నోడని, నన్ను చిన్నదని ఏం చేస్తుంది? నన్ను పట్టించుకోవట్లేదు కనుక చెప్పలేదు మీకు. మీరు ఏమవుతారు చెప్పండి? ఎక్కడ అలా చెప్పాలి? పడిపోవడం కాదు, గోతులో పడిపోతాం. గోతులో పడిపోవడానికి బోలు తేడా ఉంది. ఏమవుతారు? గోతులో పడిపోయింది. మీకు ముఖం మీద దోమ కొడుతుంది, ఒక చేతిలో ఫోన్ ఉంటుంది కదా అందరికీ, ఒక చేతితోనే మనం పని చేయగలం, రెండు చేతులతో మనం ఏం చేయలేం. మనం హ్యాండిక్యాప్డ్ అందరం కూడా కదా. ఫోన్ వచ్చాక మనం అందరం ఏం హ్యాండిక్యాప్డే. ఎందుకంటే వంట చేస్తున్నా ఏం చేస్తున్నా మన చేతిలో ఒకటి ఏముంటుంది? బాత్రూంలో ఉంటున్నా ఏముంటుంది? మన చేతిలో ఒకటి ఫోన్ ఉంటుంది. కనుక ఇంకో చేత్తో మనకు దోమ కరుస్తుంది. ఈ చెయ్యి అనుకుంటుంది నన్ను ఎప్పుడు పట్టించుకోడు, నాకు ఉంగరం ఎట్టలేదు, నాకు ఒక వాచ్ కొనలేదు, నేను కొట్టను అనుకుంటుంది. మీకు దోమ ఏం చేస్తుంది? ఇప్పుడు అవయవాల్లో ఒకటికొకటి, ఇప్పుడు దోమ కొట్టగానే ఏ దగ్గరుంటే ఆ చెయ్యి ఏమవుతుంది? పట్టమని దోమ వేస్తుంది కదా. దోమే కాదు, ఒక పాము వచ్చినా ఒక ఏమొచ్చినా ప్రతి అవయవంలో ఉన్నది ప్రతిది కూడా ఏమవుతుంది? స్పందిస్తుంది. కనుకనే ప్రతి అవయవంతో కూడా మనము సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడే అవేమవుతాయి? స్పందిస్తాయి. మన మీదకి దుష్టుడు రాకుండా, మనకు హాని చేయకుండా అవి ఏం చేస్తాయి? కాపాడుతాయి. కనుకన మనందరము కూడా మనకు అనుగ్రహింపబడిన, మనందరం ఒకరికొకరు అవయవమై ఉన్నామని చెప్తూ, మనకు అనుగ్రహింపడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము. అందరికీ వేరువేరు కృపావరములు ఉన్నాయి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తాము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగించవలను. కనుక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపా వరములు ఏమయ్యే కలిగి ఉన్నాము. కనుక అది దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరం అని గ్రహించినప్పుడు మనము ఆ కృపావరమును బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన వరమును బట్టి మనం ఏం చేయగలుగుతాము? పని చేయగలుగుతాం. పని కిందకు వచ్చినప్పుడు మరలా నేను ఆ పని గురించి చెప్తాను. కనుక దేవుడు ఒక్కొక్కరికి తన యొక్క వరము యొక్క పరిమాణము చొప్పున మనందరికీ ఏమిచ్చాడు? కృపను ఇచ్చాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి కింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది. కనుక ఇక్కడ ప్రభు ఆరోహణం అవడము అంటే, ప్రభు పైకి ఎత్తబడినప్పుడు
మనుషులందరికీ కూడా ఏం చేశాడు ఆయన? అది విశ్వాసులకు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా. అందుకే నాకు ఏ వరము లేదు అనడానికి లేదు. అందరికీ దేవుడు ఏమిస్తాడు? వరములు ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే మనకిచ్చిన వరం నచ్చదు. మనకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకిచ్చినది మనకు నచ్చదు. మనం ఎవరిని చూస్తాం? అందుకే బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా మీరు చాలామంది ఎవరిని చూస్తారు చెప్పండి? అది ఇంకోటి లేదండి, అదొకటే ఉందా, అదొకటే ఉందా, మీరు తీసుకున్నారా? తీసుకున్నాను. ఇంకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వీళ్ళు ఎన్ని చూడండి, వీళ్ళు 10 చూసి సెలెక్ట్ చేసుకుని ఆ అవతల వ్యక్తి ఏదో ఒక్కటి తీసినప్పుడు అది ఇంకొక పీసు పండి అంటారు. అది ఉండదు. అదేమవదు, అది ఉండదు. వీళ్ళకి ఇంకేముండదు, ఆ పీసు లేదు, వీళ్ళకి పీసు ఉండదు. అలాంటిదే కావాలండి. అమ్మ అదే ఇంకో కలర్ ఉందమ్మ అంటే అదే కలర్ కావాలి. మీరు ఎన్ని తీసుకున్నా ఏమవుతుంటుంది? మనిషికి ఉన్నటువంటి బుద్ధి అలాంటిది. మనకి ఎన్నున్నా ఏది నచ్చుతుంది? అందుకే బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా అందరూ లేట్ ఎందుకే అవుతుంది ఎక్కువ. చక్కగా మీకు ఏది కావాలో అది చూసుకొని అది కొనుక్కొని రారు. ఆ లేట్ కొన్నారు, ఈ లేట్ కొన్నారు, వాళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళ దగ్గర ఏముంది, అవన్నీ చూసుకొని మంద నచ్చదు. ఇంకా లాస్ట్కి ఏమవుదు? మనది నచ్చదు. కానీ దేవుడు మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కృపను ఇచ్చాడు. ఆ కృప ఏంటో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. నాకేమీ లేదు అనుకున్నాడికి ఎప్పుడూ లేనట్టే ఉంటాడు. అందుకే బైబిల్ ఏమో తెలుసా? లేదనుకున్నోడు ఉన్నది కూడా తీసేయండి అన్నాడు దేవుడు. అన్నాడా? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి చదివితే అప్పుడు యేసుప్రభు చెప్పింది, ఈ లేదు లేదు అనుకున్నోడికి ఉన్నది కూడా తీసేయండి అన్నాడు. అర్థమవుతుందా? కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా తీసేయబడును అన్నాడు కూడా. లేదనుకునేవాడికి ఉన్నది కూడా. కానీ దేవుడు మనకి ఏమిచ్చాడో మనం గ్రహించాలి. విశ్వాసులుగా మనం ఎదుగుతున్న కొద్దీ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను, సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం స్తుతించాలి. దేవుడు ఎవ్వరికీ కూడా ఏ కృప లేకుండా కూడా దేవుడు ఉంచలేదు. ఆయన బిడ్డలందరికీ కూడా ఏం చేశాడట? తను కృపను, ఈవులను అనుగ్రహించాడు. అందరికీ ఈవులను అనుగ్రహించాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ ఈవుల్లో ఒకటి ఇచ్చినప్పుడు మనం నమ్మకంగా అంటే ఇంకొకటి ఇస్తాడు దేవుడు. ఒక ఈవి ఇచ్చినప్పుడు నమ్మకముగా ఉంటే ఇంకొన్ని ఈవులు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా నమ్మకముగా ఉంటే మరికొన్ని దేవుడు ఇస్తాడు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవానికి మరి అధికముగా ఇవ్వబడతాయి అని బైబిల్ ఉందా? ఈ వచనాలు కూడా నేను చూపించచ్చు, అన్నీ కూడా సమయం పడుతుంది. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉంటే లోకాసు వార్త 16 అధ్యాయం ఉంటుంది, ఎవరు తీయద్దు. మనకి ఇవ్వబడినటువంటి ఆ సామర్థ్యం విషయంలో, మనకి ఇవ్వబడవలసిన కృప విషయంలో నమ్మకముగా ఉంటే మరింత కృపను దేవుడు ఇస్తాడు, మరింత వరములను కూడా దేవుడు ఇస్తాడు. అది ఏమైనప్పటికీ కూడా ఏది ఇచ్చినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి. మీకు ఈ విషయం తెలుసా? బహుమతి ఇచ్చేటప్పుడు దేవుడు అందరికీ ఒకలాగా ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ సామర్థ్యాన్ని బట్టి మీకు ఒక కృపనిచ్చాడు. వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని కృపలు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళకి ఏముంది? సామర్థ్యం ఉంది. వారి చదువును బట్టి కానీ, వారికి ఉన్న శక్తిని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి కానీ దేవుడు ఏమిచ్చాడు? వారికి తలాంతులు. వాళ్ళకి సామర్థ్యం ఉంది కనుక దేవుడు ఏం చేశాడు? వారికి అధికమైన తలాంతులు ఇచ్చాడు. అధికమైన పని చేయండి అని. ఇప్పుడు మీకు విషయం తెలుసా? మీరు 5 తలాంతులు ఉన్న వాళ్ళు చూసి కంగారు పడుతుంటారు, కానీ వాళ్ళకి ఎక్కువ పనా, మీకు ఎక్కువ పనా? 5 తలాంతులు ఉన్న వాళ్ళకి ఎక్కువ పనా, 1 తలాంతు ఉన్నోడికి ఎక్కువ పనా? అతనికి అది అర్థం లేదు. 5 వాళ్ళకి ఇచ్చేసో, వాడికి 2 ఇచ్చో, నాకేమిచ్చావు? 1 ఇచ్చావు అని దేవుని మీద అలిగాడు. నాకు 1 ఇచ్చాడని చెప్పి ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? దాసి వచ్చి రాగానే ఆయన ముఖం మీద కొట్టేద్దాం అనుకున్నాడు. నాకు 1 ఇచ్చావు కదా, ఇదిగో నీది నువ్వు తీసుకో. దేవుడు మనకు కృపావరములు ఎందుకు ఇచ్చాడంటే వాటితో మనం ఇంకా ఏం చేయాలి? పని చేయాలి. కనుక వాళ్ళందరికీ కూడా 5 తలాంతులు ఇచ్చిన వానికి, 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు వచ్చిన తర్వాత 5 సంపాదించిన వానికి, 2 సంపాదించిన వానికి ఒకటే మాట అన్నాడు. ఏమని? బల నమ్మకమైన మంచి దాసుడా. పరలోకంకి వెళ్ళిన తర్వాత మీకు ఇవ్వబడిన 1 తలాంతులో కూడా మీరు నమ్మకంగా ఉంటే దేవుడు ఏమంటాడు? ఈ 1 తలాంతు గలవాడు ఇంకొక తలాంతు సంపాదిస్తే దేవుడు ఏమంటాడు? బల
అదేంటి ప్రభు, నేను 5 సంపాదించాను, నువ్వు అతనికి ఒకే మాట అన్నావు, నాకు ఒకే మాట అన్నావు అని అనడానికి లేదు. దేవుడు కృపావరములు దేవుడు ఇచ్చాడు. కృపావరములు ఎవరివి? స్వస్థవరం ఎవరిది? దేవుడు స్వస్థపరుస్తాడా, మనుషులు స్వస్థపరుస్తాడా? ఎంతమందిని స్వస్థపరిచాడు, మూతి పగిలిపోద్ది అక్కడ. ఎవడరా నువ్వు స్వస్థపరిచావు? నువ్వు అవుతుందా అవదా? ఎవరిని స్వస్థపరిచావు? మనం ఎవరిని స్వస్థపరుస్తాం? స్వస్థపరచడానికి నువ్వేటి చేసావు? నా గాయములు స్వస్థపరిచాయి. ప్రవచించావా? ఏం ప్రవచించావు? ఎవరు వరం అది? దేవుని వరం. ఇప్పుడు మనం అతిశయించడానికి ఏముంది? ప్రభు, నేను దయ్యాలను వెళ్ళగొట్టావా? ఒక్క దయ్యం వచ్చిందంటే పారిపోతావు. ఒక దయ్యం వచ్చిందంటే ఏం చేస్తారు? డైరెక్ట్ దయ్యం మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? ఏమో బాగున్నావా అని అడిగింది అనుకో, రాత్రి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మరి ఎక్కడ కనబడరు. మేడ మీద గట్ట ఎక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తారు? ఇంకా లిఫ్ట్ లేదు, గిఫ్ట్ లేదు, మొత్తం ఎక్కడ పెడితే డైరెక్ట్ కిందకి వచ్చేయడానికి చూస్తారు. దయ్యాలు మనం వెళ్ళగొట్టగలమా? యేసుక్రీస్తు నామం వెళ్ళగొడుతుంది. మీరు వెంటనే ఏం వాడతారు? యేసు నామం, లేకపోతే యేసు రక్తము. నేనేటి వెళ్ళగొడతాను, మీరేటి వెళ్ళగొడతాను. అందుకే అవి ఏంటది? కృపా వరములు. కనుక కృపా వరములు ఎన్నున్నా కూడా, ఎవరు ఎన్ని చేసినా కూడా, ఎవరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాక ఏం చేయకూడదు? చేయకూడదు కాదు, ఎవరు అనలేరు, వాళ్ళకి అర్థమైపోద్ది. ఇవన్నీ నేను చేయలేదు కదా, ఎవరు చేశారు? దేవుడు చేసుకున్నాడు, ఆయన వరములను బట్టి చేసుకున్నాడు. కనుకనే దేవుడు ఆ 5 వరాలున్నా 2 వరాలున్నా మీరు చక్కగా వాడుకుంటే దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచిదా. ఒక్క వరం ఉన్నా కూడా దాన్ని వాడుకుంటే ఏమంటాడు? బలా. కనుక నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని కాదు. దేవుడు ఆ 5కి 5 సంపాదించాలి. మరి అది గుర్తుంచుకోవాలి. 5కి 5 ఏం చేయాలి? ఎన్ని ఉన్నాయో మీకు అందరికీ చెప్తున్నా, మీకు చెప్తున్నా. మీకు ఏ వరం ఉందో అలాంటి వరం ఉన్న వాళ్ళు ఇంకొకరు తయారు చేయకపోతే మీరు వరాన్ని ఏం చేస్తున్నారు? మీకు ఏ వరం ఉందో ఆ వరాన్ని ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను సేవకుడిని, నా పని ఏంటి? ఒకళ్ళు, 2, 3, 4 నేనేం చేయాలి? సేవకులను తయారు చేయాలి. మీరు విశ్వాసులు, మీరేం చేయాలి? చెప్పాలి. గప్చుప్ చూడకప్పు చూడండి, అంటే సైలెంట్. మీరు విశ్వాసులు, మీరేం చేయాలి? 1, 2, 3, 4 విశ్వాసులను ఏం చేయాలి? నడిపించాలి దేవునిలోనికి, దేవుని మందిరంలోకి నడిపించాలి. అట్లీస్ట్ జీవితకాలంలో నేను నిన్న ఆత్మను నడిపించాను అని. లేకపోతే మీరు ఏం చేశారు? మీకు ఇవ్వబడినటువంటి వరములన్నీ కూడా ఎక్కడ తవ్వారు? తవ్వరు. మనం బీరువాలు ఎట్టేస్తాం మనం. అప్పుడంటే తవ్వి దాచుకునేవారు. అందులో అంకి బిందులు అవన్నీ ఎక్కడ దాచుకునేవారు? బీరువాలు ఏమి ఉండేవి కాదు, తవ్వి లోన పెట్టుకునేవారు భూమిలో. ఇప్పుడు మనం ఎక్కడ పెడతాం? బీరువా తాళాలు. అందుకే అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? బీరువా తాళాలు తల కింద ఏంటి, పర్సల్లో మెయిన్ బీరువా తాళాలు పెట్టుకుంటాం. దేవుడు మనకు తలాంతులు దేనికి ఇచ్చాడంటే, మన తలాంతులు కలిగిన వారిని మరలా సేమ్ తలాంతులు కలిగిన వారిని 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడట? మరి 5 తలాంతులను సంపాదించాడు. అంటే అర్థం ఏంటి? మనకి ఏ తలాంతు ఇవ్వబడిందో అలాంటి వారిని మనం తయారు చేయాలి. అంటే నువ్వేం చేస్తున్నావు? నీ కృపావరములతో నువ్వేం చేస్తున్నావు? పని చేస్తున్నావు. చాలామంది ఏం చేస్తారు? లేదు నీకేం రాదు, నేను చేస్తానులే, ఎప్పుడు ఇలే, లెగు నేను చేస్తాను, లెగు. వంట చేసేవాళ్ళు చూడండి, ఇంకేం రాదు, నీకేం రాదు, నువ్వులే నేను చేస్తాను అంటుంటాడు. ఇప్పుడు తయారు చేస్తారు వాళ్ళని. అంటే ఇంట్లో వంట చేయడం గురించి నేను చెప్పట్లే, దేవుని రాజ్యము కొరకు ఉపయోగపడేవారిని, దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడేవారు. మేము ఒక ఊర్లో మీటింగ్స్కి వెళ్తుండేవాళ్ళు. అక్కడ ఒక అమ్మగారు, ఆవిడక్కడే అన్నీ వండేస్తుంది, ఒక్కరే అన్నీ వండేస్తుంది, చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు. ఒక సంవత్సరం వెళ్ళినప్పుడు వండట్లేదు ఏమిని, పక్కన కూర్చుంది. ఏమ్మా అంటే చెప్పింది, ఈ సంవత్సరం యవనస్తులకి వాళ్ళకి అవకాశం ఇచ్చాము, వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు నేను వృద్ధురాలను అయిపోతున్నాను, తర్వాత నేను ఇంకేం చేయలేను? చేయగలరా? చేయలేరు కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? కూర్చొని వాళ్ళతో ఏం చేస్తున్నాను? చేపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ఏం చేయవసరం లేదు, చక్కగా కూర్చోవచ్చు. వారికి వృద్ధాప్యం వచ్చేసింది, మేబీ ఇంకొక పని, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడచ్చు,
ఇంకేమైనా చేయొచ్చు. ఇక నాకు వచ్చు కదా అని ఇంకెవడు ఆ ప్లేస్లోకి, నాకు వచ్చిన ప్లేస్ ఇంకెవ్వరు రాకూడదండి. నేను చేస్తున్నప్పుడు ఎవ్వరు రాకూడదు. అంతే కదా, నేను చేస్తుంది ఎవ్వరికి గుట్టు చెప్పరు. ఎవరు కొంతమంది ఏం చెప్పరు, గుట్టు చెప్పరు. ఎలా చేస్తున్నావు బాబు అంటే మనం ఏం చేయాలి? మనకి ఏ తలాంతులు ఉన్నాయో అదే తలాంతులు కలిగిన వారిని కనీసం ఒకరు ఇద్దరినైనా మనం ఏం చేయాలి? తయారు చేయాలి. మీకు ఎన్ని తలాంతులు ఉంటే అన్ని తలాంతులు ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి? తయారు చేయాలి. చేస్తేనే మీరు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. లేకపోతే ఏం చేస్తున్నారు మీరు? సోమరువైన చెడ్డ దాసుడా అన్నాడు దేవుడు. ఎవరిని? ఆ ఒక తలాంతు ఏమీ కూడా పని చేయని వాడిని ఏమన్నాడు? సోమరువైన చెడ్డ దాసుడా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సోమరువైన చెడ్డ దాసుని ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? పరలోకం వెళ్ళిపోమన్నాడా? మత్తయి సువార్తలోనే ఉంది. మత్తయి సువార్తలో బాగుంటుంది. అది 10 తలాంతులు ఉంటాయి, అన్ని దగ్గర ఉంటాయి. చూడండి 25వ అధ్యాయము 26వ వచనం చూడండి. 25వ వచనం కూడా చూడండి. 25 గనుక నేను భయపడి ఇదిగో యేసుప్రభుకి ఏం చెప్తున్నాడు? నీది నువ్వు తీసుకోను. మనకి ఇచ్చాడనుక, ఆయన దానికి ఇచ్చాడనుక దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. నీది నువ్వు తీసుకోనమని అందుకు అతని యజమానితో చెప్తే, అందుకు అతని యజమానుడు ఏమంటున్నాడు? వాడిని చూచి సోమరి, అందరూ చదవండి ఈ మాట, సోమరివైన. ఎందుకు మిమ్మల్ని కూడా చదవమన్నానంటే, సోమరి ఏం చేయడు? ఏం పని చేయడు. ఏం పని చేయడం అంటే నేను ఎంత చేస్తాను తెలుసండి మీకు? ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి. నువ్వు ఇంట్లో ఎంత చేసావో దానికి ఏ బహుమతి ఎవరిస్తారు నీకు ఇస్తే? మీ భర్త ఇస్తాడు, మీ తండ్రి ఇస్తాడు. నువ్వు బాగా వంట చేసావు అనుకో, సరే బాగా చేస్తున్నావు, బాగా పనులు చేస్తున్నావు కనుక నీకు ఒక డ్రెస్సో లేకపోతే ఒక చీరో లేకపోతే ఒక గాజో ఉంగరమో ఏదో కొంటారు, అంతే. పరలోకంలో ఎందుకు నువ్వు వంట చేసావని యేసుప్రభు మీకు ఏం వంట చేస్తావమ్మా నువ్వు అని చెప్పి దేవుడు ఎందుకు బహుమతిస్తాడు? వంట ఎవరికి చేస్తే ఇస్తాడు? కొన్ని మీటింగ్స్ ఉంటాయి. కొన్ని మీటింగ్స్ అవుతున్నప్పుడు కొంతమంది వంటలు చేస్తారు, మామూలుగా ఉండదు. కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వేల మంది ఆ మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ వంటలు విశ్వాసులు సమర్పించుకొని వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? వాళ్ళకి బహుమతి ఇస్తాడు. ఎందుకు? వాళ్ళు దేవుని రాజ్యము కొరకు పనిచేశారు. మీరు బట్టలు తిక్కింది, మీరు వంట చేసింది, క్యారేజీలు కట్టింది ఎవరి కోసం చేశారు? మళ్ళీ ఊరుకుంటారా? ఇవన్నీ చేసిన తర్వాత మరలా మీరు ఏమడుగుతారు? ఇంత చేస్తున్నాను, నాకేం చేసావు, నాకేమి ఇచ్చావు, నాకేం కొన్నావు, చూడు వాళ్ళకి ఎన్ని ఉన్నాయో ఎవరికి. అందుకే చెప్తున్నా కదా, మన చూడం, మన ఉంగరం చూడం, మన వాచ్ చూడం, మనది అక్కడితోనే అయిపోతుంది. సోమరివైన చెడ్డ దాసుడు అంటే దేవుని కొరకు నువ్వేమీ పని చేయలేదు. నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడను నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులు అయితే ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగు. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఇది దాని అర్థం. లేని వానికంటే ఒకటికొకటి సంపాదించకపోతే ఉన్నది కూడా దేవుడు ఏం చేస్తాడట? తీసేస్తాడు. మరి చూడండి, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. ఎక్కడ తోసేస్తారట? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను. ఇప్పుడు ఎక్కడిది ఈ ప్లేస్ చెప్పండి? మీరు ఏమనుకుంటారంటే నరకంలోనికి పాపం చేసిన వాళ్ళు ఇంకెవరు వెళ్తారు? వ్యభిచారులు, సినిమాలు చూసిన వాళ్ళు, ఆ తప్పులు చేసిన వాళ్ళు వెళ్తారు అనుకుంటారు. ఇంకొకరు ఎవరు వెళ్తారు? ఏమీ పని చేయని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
నేనన్నానా ప్రభువు చెప్తున్నాడా? ఇప్పుడు నేనన్నాను అనుకోండి, మీరేమంటారు? మీ పాస్టర్ గారు మీరే ఎప్పుడు అదే చెప్తారు పాస్టర్ గారు అంటారు. ఇక్కడ ఏముంది? మరియు పనికి మాలిన ఆ దాసుని, అందరూ చదవండి 30 వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడ్పును. ఎక్కడ? పండ్లు అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు? పళ్ళు తినడం అనుకుంటున్నారు. పళ్ళు తినడం కాదు, మన పళ్ళు మనమే కొరుక్కోవడం అనమాట. ఇంగ్లీష్లో గ్రైండింగ్ దేర్ టీత్స్ అని ఉంటుంది. వాళ్ళు పళ్ళు వాళ్ళే ఒకసారి కొరుక్కొని చూడండి, అసలు మనకు ఎలా ఉంటుందో తెలుసా? అది అసలు ఆలోచిస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆ బాధ తట్టుకోలేక, ఆ చీకటిలో, ఆ వేదనలో తట్టుకోలేక పండ్లు కొరుక్కుంటారట. ఏడ్పు, విపరీతమైనటువంటి ఏడ్పు. ఎవరికిది? సోమరి వాళ్ళకి. తర్వాత ఏ పని? సోమరివైన చెడ్డదాసుడా, నువ్వేం చేయలేదు? నీకు ఇవ్వబడిన తలాంతుని నువ్వు ఉపయోగించలేదు. కనుక ఈ రాత్రి మనకు ఇవ్వబడిన తలాంతును మనం ఏం చేయాలి? ఉపయోగించి ఏం చేయాలి? విశ్వాసులు ఏం చేయాలి? మరొక విశ్వాసిని సంపాదించాలి. దేవుడు మీకు కొద్దిగా నమ్మకంగా ఉంటే మరింత కృపావరములు ఇంకా ఏం చేస్తాడు? పెంచుతాడు, పెంచుకొని వెళ్తాడు. కనుక మనకి ఇవ్వబడిన తలాంతులు, దేవుడు యోసేపుకు కళలనే తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు కళల ద్వారానే ఏం చేశాడు? ప్రధాని అయ్యాడు. దేశానికి ఏమయ్యాడు? ఎలాగయ్యాడు? కళల ద్వారా. ఒక జైల్లో ఇద్దరికి వచ్చిన కళల భావం చెప్పాడు. తర్వాత అదే భావం ఎవరికి చెప్పాడు? ఫరో రాజుకి చెప్పాడు. ఇప్పుడు ఏ కళ? ఫస్ట్ ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి తోటి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఆ కలభావం చెప్పాడు. కనుక వాళ్ళకి తనకున్నటువంటి తలాంతును ఏం చేశాడు? ఉపయోగించాడు. తర్వాత ఏమైంది? రాజు దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? ఎవరైతే ఈ అర్థం చెప్పాడో, ఆ తర్వాత 2 సంవత్సరాలకి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఏ కలభావమైనా యోసేపు చెప్పగలడు అనే విషయం గుర్తొచ్చి యోసేపును పిలిపించారు. గనక మనకున్నటువంటి కృపావరం ఏమవుద్దంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే ఆ వరములను బట్టి మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం వాటిని ఏం చేయాలి? ఇప్పుడు పిలిచిన వాడు ఎవడు? 2 సంవత్సరాల తర్వాత పిలిపించింది ఎవరు? రాజు కన్నా ముందు ఎవరు చెప్పారు? మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. 2 సంవత్సరాలు అయింది నీకు నేను చెప్పి కలభావం, నువ్వు వెళ్ళగానే నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాను, నేను చెప్పను, నేను రాను. మనం ఏం చేస్తాం? అడుగు చెప్తాడు. పానదాయకుల అధిపతికి ఏం చెప్తాడంటే, నువ్వు విడుదల పొందిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. 2 సంవత్సరాలు ఏం చేయలేదు? మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోతే 2 సంవత్సరాల తర్వాత పిలిపిస్తే, నేను రాను, నేను చెప్పను. కొంతమంది చూడండి, నేను చెప్పనండి. 2 సంవత్సరాలు వాళ్ళని ఎంత బాధపడ్డానో నేను చెప్పను. చెప్పకపోతే ఎక్కడ ఉంటాడు యోసేపు? ఇంకెంతకాలం ఉంటాడు? చచ్చిదాకా చెరసాల్లోనే ఉంటాడు. దేవుడు మనకేం చేస్తాడంటే బయటికి తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు మనుషులు మన విషయాల్లో కఠినంగా ఉన్నా కూడా మనం 2 సంవత్సరాలు కలభావం చెప్పి మరి అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి కదా. అంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత రాజుగారితో చెప్పి, రాజుగారు మంచి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడని, అతను చెరసాల నుంచి విడిపించండి రికమెండ్ చేయాలి కదా. చెప్పలేదు. మన గురించి కానీ అలా చెప్పకపోతే మనం ఏమవుతుందో తెలుసా? రోజు రోజుకి జ్ఞాపకం చేసుకొని రోజు రోజుకి పుండు రేపేసుకుంటుంటారు కొంతమంది. అది మానిపోతున్నా ఏమవుతారు కొంతమంది. అర్థమవుతుంది మీకు? కొన్ని పుళ్ళు ఏమవుతుంటాయి, మానిపోతుంటే మనం ఏం చేస్తుంటాం, లేపేసి మళ్ళీ పుండు చేసేసుకొని పుండుతోనే ఉంటారు. అలాగా గాయం మానిపోతున్నా గాయాన్ని ఏం చేసుకుంటారు? రేపుకొని మరలా మంట, మరలా ఆ పచ్చితనంలోనే జీవిస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, యోసేపు దాన్ని మర్చిపోయాడు. ఫరోకి ఆ కలభావం చెప్పాడు. అదే కలభావం బట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా ఇలాంటి విషయాలు బోల్డ్ చెప్పచ్చు. అయితే సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను. కనుక దేవుడు మనకిచ్చిన కృపావరముల్లో మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకు దేవుడు ప్రతి కృపావరం దేనికి ఇచ్చాడంటే ఆత్మలను సంపాదించడానికి, దేవుని యొద్దకు నడిపించడానికి. మనం ఏ పని చేయకపోతే జ్ఞాపకం చేసుకోండి, ఏమైనట్టు?
సోమరువైన చెడ్డ దాసుడు అన్నాడు. తర్వాత ఆ పనికి మాలిన ఉన్నది అక్కడ, ఆ పనికి మాలిలోని తీసుకురండి అన్నాడు. మనం పనికి మాలిని అన్నాం అనుకోండి, ఇంత మాట పేపర్లో ఏం చేస్తారు? ఎవరన్నారు ఈ పనికి మాలిన మాట? యేసుప్రభు అన్నాడు. ఆ పనికి మాలిన చెడ్డ దాసుని తీసుకొచ్చి ఎక్కడైనాడు? ఆ వెలుపటి చీకటిలోనికి తోసేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటాయి. కనుక పని చేయాలి ఖచ్చితంగా. దేవుని రాజ్యం కొరకు ఏం చేయాలి? పని చేయాలి. మనకి ఇవ్వబడిన తలాంతులు, ఒక్కొక్కసారి కొంతమందికి చాలా ధనం ఉంటుంది, చాలా ధనం ఉంటుంది. ధనమంతా తీసుకెళ్ళి తాళం వేసేస్తున్నారు అనుకోండి, ఎక్కడ? బీరువాలో. దేవుడు ఏమంటాడు అప్పుడు? ప్రభా ఎంత ధనం ఇచ్చావు ప్రభా, నాకు థ్యాంక్ యూ జీసస్ అంటే, ఏసయ్యా నీకు వందనాలయ్యా, థ్యాంక్ యూ జీసస్, నా బీరువంతా నింపిసావు ఏసయ్యా అంటే, నువ్వేం చేసావు దేవుని రాజ్యం కొరకు అంటే? నేనేమి? వి నీడ్ టు ఇన్వెస్ట్. మనకి ఏది ఇస్తే అది, ఒకవేళ ఆర్థికంగా మీరు దీవించబడితే, లేదా దేవుడు మీకు ఇచ్చిన తలాంతం చక్కగా సువార్తను చేయగలిగితే, ఏదైనా దేవుని రాజ్యం కొరకు ఏం చేయాలి? పని చేయకపోతే విశ్వాసులైనా ఎక్కడికి వెళ్తారు? నేను ఎక్కడా చెప్పలేదు, మీకే చెప్తున్నాను ఫస్ట్ టైం. విశ్వాసులైనా దేవుని కొరకు పని చేయకపోతే ఎక్కడికి వెళ్తారు? చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉంది బైబిల్లో, దేవుడు అందరికీ కూడా తన కృపను వరములను ఇచ్చాడు. ఆ వరములు దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటన్నిటినీ దేవుని రాజ్యం కొరకు ఏం చేయాలి? వాడాలి. ఆత్మలను సంపాదించడానికి, ప్రభు సేవ జరగడానికి, ప్రభు పని జరగడం కొరకు వాటిని ఏం చేయాలి? వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలా వాడుకోకపోతే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎక్కడ తోసేస్తాడు? మరలా మీరు ఆ మాటలు అలా చదవండి, మరలా చదవండి. చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది, భయం కలుగుతుంది. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతాం? పని చేయగలుగుతాం. దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చి, నాకేమి లేదండి, నాకేమి తెలదండి అని మీరు అనేస్తే, ఇక్కడ అనేస్తారు. మనం చక్కగా ఇక్కడ అన్ని అబద్ధాలు చేయొచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాక ఏం చేయొచ్చు? ఎవ్వడు అబద్ధం ఆడడానికి లేదు. అంతా కూడా హృదయ రహస్యములు బయలుపరచబడు ఆ భయంకరమైన దినము అని ఉంటుంది. హృదయ రహస్యములు బయలుపడేటువంటి ఆ యొక్క దినము, ప్రతి ఒక్కరు హృదయ రహస్యాలు కూడా బయలుపడతాయి. దేవుని రాజ్యం కొరకు పనిచేయడానికి తీర్మానం చేసుకుందాము. దేవుడు మనకిచ్చిన ఆ తలాంతులను వాడుకుందాం. అదే చెప్తున్నది, ధనం కూడా ఒక తలాంతే, ఐశ్వర్యం ఒక తలాంతే. ఇచ్చినటువంటి వరములు, పాడేటువంటి వరము, ఆ సువార్తను ప్రకటించేటువంటిది, ఇతరులు దేవుని ఎదుగు నడిపించేది, ప్రతి దేవుని బిడ్డలారా ఎలాగైనా మనుషులను దేవుని ఎదుగు తీసుకొచ్చేటువంటి ఆ వరములన్నీ కూడా ఒకలాగా నేను ఏం చేయాలి? ఆత్మలను సంపాదించాలి. దానికి తగినది ఏ పెట్టుబడి అయినా మీరు పెట్టగలగాలి. ఆమేన్. దేవుడు మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకుంటే అరుణమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత ముగించుకుందాం.